గతంలో కన్నా ఈసారి ఎన్డీఏ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయని అందరూ చర్చించుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పీఠం ఎక్కుతారా లేక అందుకు భిన్నంగా రిజల్ట్స్ వస్తాయా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో అయోధ్యలోని రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ప్రధాని అవుతారనే విషయంపై జోస్యం చెప్పారు. ఈసారి కూడా నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అవుతారని సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన ముచ్చటగా మూడోసారి మోదీ ఈ భారతదేశానికి ప్రధాని అవుతారని, ఆయనకు రామ్లల్లా ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. ఈ సంవత్సరంలో ఆయన మరెన్నో విజయాలు సాధిస్తారని కూడా జోస్యం చెప్పారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఆ రాముడి ఆశీస్సులతో పాటు మా ఆశీర్వాదాలు ప్రధాని మోదీపై ఉన్నాయి. మూడోసారి మోదీనే ప్రధాని అవ్వాలని నేను ఆ రాముణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నా. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ జూన్ 4న మూడోసారి ప్రధాని అవుతారని సత్యేంద్ర దాస్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా జూన్ 1వ తేదీన సాయంత్రం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏనే ఘన విజయం సాధిస్తాయని తెలిపాయి. దాదాపు ప్రతి ఏజెన్సీ కూడా ఎన్డీఏకు 350కి పైగా సీట్లు రావచ్చని జోస్యం చెప్పాయి. గతంలో కన్నా ఈసారి ఎన్డీఏకు భారీ సీట్లు వస్తాయని, కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని అంచనా వేశాయి. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఆయన మరోసారి ప్రధాని పీఠం అధిరోహిస్తారని వెల్లడించాయి. కానీ ఇండియా కూటమి నేతలు మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ ని కొట్టేస్తున్నారు. ఇవన్నీ ఫేక్ లెక్కలని, తమ కూటమే అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.